Good morning everyone. Today our topic is trigonometry and లాస్ట్ క్లాస్ చెప్పాం కదా ఈ క్లాస్ లో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటో తెలుసుకుందామని. నౌ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఇఫ్ ఏ ఈజ్ ఏ యాంగిల్ దెన్ ఇట్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ 2a 3a 4a so on etc are called multiple angles of a. అంటే ఇప్పుడు ఏ అనేది యాంగిల్ అయితే దాని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఉంటాయి కదా 2a 3a సో ఆన్, దాన్ని మనము మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ అంటాం. అదే a/2 a/3 a/4 ఉన్నాయి అనుకోండి, దాన్ని మనము సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ అంటాం. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏమవుతాయి 2a 3a 4a అవుతాయి. సబ్ మల్టిపుల్ అంటే a/2 a/3 a/4. ఓకేనా. నౌ బై యూజింగ్ దిస్ డెఫినేషన్, దీనికి సంబంధించి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ అనేవి కావాలి. ఆ ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మన క్లాస్. నౌ sin 2a, sin 2a ఏమని రాసుకోవచ్చు 2 sin a cos a అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇది sin 2a. అదే sin a అనుకోండి, ఈ 2 ని అటు సైడ్ డివిజిబుల్ మల్టిప్లికేషన్ కదా, సో ఈ సైడ్ ఉంటే డివిజన్ అవుతుంది. సో 2 sin a/2 cos a/2. అదే tan లో రాసుకుంటే sin 2a ని 2 tan a/1 plus tan square a. Here sin 2a, here a sin a. సో ఈ మల్టిప్లికేషన్ ఈ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది కాబట్టి 2 tan a/2 by 1 plus tan square a/2. These four formulas from sin. Now cos చూద్దాం. Now cos 2a, cos 2a ఏమని రాసుకోవచ్చు cos square a minus sin square a. ఓకేనా. Now cos square, దీని cos square a minus sin square ఏమని రాసుకోవచ్చు 2 cos square a minus 1 అని రాసుకోవచ్చు కదా. సో దాన్ని మనము ఫస్ట్ 1 తర్వాత మైనస్ సిగ్నిఫికెంట్ మార్చినప్పుడు 1 minus 2 sin square a అని రాసుకోవచ్చు 2 cos square a minus 1 ని. సో అదే cos a ఎలా రాసుకోవచ్చు దీన్ని cos square a/2 minus sin square a/2. ఓకేనా. 2 cos square a minus 1, here a ప్లేస్ లో a/2 అండ్ 1 minus sin square a కదా, ఇది sin square a/2. అదే tan లో cos square 2a equals to 1 minus tan square a by 1 plus tan square a. అదే cos a, సో here 2 ని సరిపోతే డివిజన్ అవుతుంది కాబట్టి 1 minus tan square a/2 by 1 plus tan square a/2. This is about cos formulas. Now tan 2a, tan 2a ని ఏమని రాసుకోవచ్చు 2 tan a by 1 minus tan square a అని రాసుకోవచ్చు కదా. అదే tan a అని రాసుకోవచ్చు tan 2a బట్టి ఇటు సైడ్ ఉన్న మల్టిప్లికేషన్ అటు సైడ్ ఉంటే డివిజన్ అవుతుంది కాబట్టి 2 tan a/2 by 1 minus tan square a/2 అని రాసుకోవచ్చు. సేమ్ అలాగే cot 2a ని ఏమని రాసుకోవచ్చు cot square a minus 1 by 2 cot square a అని రాసుకోవచ్చు కదా. సో సేమ్ అలాగే ఆ cot 2a ప్లస్ cot a తీసుకుంటే cot square a/2 minus 1 by 2 cot square a/2 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ tan అండ్ cot. ఇప్పుడు వరకు మనము 2a చూసాం కదా. నౌ 3a, sin 3a వాల్యూ ఎంత అవుద్ది, cos 3a వాల్యూ ఎంత అవుద్ది, tan 3a వాల్యూ ఎంత అవుద్ది, cot 3a వాల్యూ ఎంత అవుద్ది. సో నౌ చూద్దాం అది కూడా. నౌ sin 3a కదా, sin 3a అంటే ఏమని రాసుకోవచ్చు sin 3a ని 3 sin a minus 4 sin cube a గా రాసుకోవచ్చు. అదే cos 3a అనుకోండి 4 cos cube a minus 3 cos a. అదే tan లో tan 3a ని ఏమని రాసుకోవచ్చు 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. అదే cot లో అయితే cot 3a equals to 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. మనం ఎందాక 2a sin 2a cos 2a tan 2a cot 2a వాల్యూస్ మనం చూసాము. ఇవి 3a అంటే sin 3a cos 3a 4 tan 3a cot 3a. నౌ థీటాలో ఒక 5 ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. థీటాస్ కూడా చూద్దాము. ఒక 5 ఫార్ములాస్ ఉన్నవి. ఆ 5 ఫార్ములాస్ కూడా చూసాక
ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, ఒక 8 ఫార్ములాస్. అవి కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఇందులో సగం సగం సిలబస్ ని కవర్ చేసేయచ్చు. ఆ 8 ఫార్ములాస్ గుర్తుంటే అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా. హియర్ థీటా ప్లేస్ లో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఏదైనా సరే 1 ప్లస్ కాస్ 2 థీటా ఆర్ ఏ ఆర్ బి. దాని ఫార్ములా ఏమవుద్ది 2 కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? అదే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయితే 2 సైన్ స్క్వేర్ థీటా అవుద్ది. ఓకేనా? సో ఆ రెండింటిని యూజ్ చేసి tan థీటా ఫైండ్ చేయొచ్చు కదా. సైన్ బై కాస్ వేసుకోవచ్చు. సైన్ బై కాస్ వేస్తే ఎంత అవుద్ది tan, అంతే కదా. సో అలా మనం ఆ యొక్క tan థీటా అనేది ఫైండ్ చేసాం. ఎలా ఫైండ్ చేసామంటే ఇక్కడ సైన్ 2 థీటా, హియర్ కాస్ 2 థీటా కదా. నువ్వు చూడండి, ఫస్ట్ tan అంటే సైన్ బై కాస్ కాబట్టి ఫస్ట్ సైన్ థీటా వేస్తాను. హియర్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉంది, తర్వాత కాస్ వేద్దాం అనుకున్నాం కాబట్టి 2 కాస్ స్క్వేర్ థీటా. 2 గెట్ క్యాన్సిల్. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ థీటా, అంతే కదా. హియర్ సైన్ స్క్వేర్ థీటా ఎంత 1 ప్లస్ కాస్ 1 మైనస్ కాస్ 2 థీటా కదా. అండ్ కాస్ థీటా అంటే ఎంత 1 ప్లస్ కాస్ 2 థీటా, అంతే కదా. మనకి tan థీటా కావాలి. tan థీటా కావాలంటే ఏమవుద్ది, ఈ స్క్వేర్ నా సైడ్ పంపిస్తే ఏమవుద్ది రూట్ అవుతుంది కదా. సో tan థీటా ఏమవుద్ది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 థీటా బై 1 ప్లస్ కాస్ 2 థీటా. tan థీటా వాల్యూ ఇలా వచ్చింది. ఓకేనా? నౌ కాస్ థీటా వాల్యూ పైన మనకి 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇచ్చాడు కదా. అదే కాస్ థీటా కావాలనుకోండి, ఇటు సైడ్ ఉన్న 2 ని అటు సైడ్ పంపిస్తే ఏమవుద్ది, బై యూజింగ్ దిస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా కదా. ఇదే ఫార్ములా యూజ్ చేస్తాను నేను ఇక్కడ. చూడండి, ఈ 2 నా సైడ్ పంపించేసాను. ఏమవుద్ది కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1 ప్లస్ కాస్ 2 థీటా, అంతే కదా. నా మన కాస్ థీటానే కావాలి. కాస్ థీటా కావాలంటే ప్లస్ ఆర్ మైనస్ 1/2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా, అంతే కదా వచ్చింది మనకి. ఓకేనా? బై యూజింగ్ దిస్. ఇప్పుడు సైన్ థీటా కావాలి. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. అంటే 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2 థీటా కదా. సో సైన్ స్క్వేర్ థీటా ఎంత అవుద్ది 1/2 ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా. స్క్వేర్ నట్ సైడ్ పంపిస్తే సైన్ థీటా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 థీటా. అంటే ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ మనకు తెలిస్తే ఆటోమేటిక్లీ ఈ 3 ఫార్ములాస్ ని మనము ఫైండ్ చేయొచ్చు ఈజీగా. దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు 8 ఫార్ములాస్ చెప్తాను. ఆ 8 ఫార్ములాస్ మనకి బాగా గుర్తుంటే హాఫ్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ సిలబస్ అనేది కవర్ అయిపోద్ది మనకి. ఓకేనా? దీస్ 8 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. చూడండి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2 సైన్ ఏ కాస్ బి. అదే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2 కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 2 కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ వన్ cos a plus b minus cos a minus b that equals to minus 2 sin a sin b. ఓకేనా? ఇవి ఇప్పుడు sin a plus b sin a minus b అలా తీసుకుంటే మనకి 2 sin a cos b అలా వచ్చినాయి కదా. అదే sin c plus sin d అంటే సింగిల్ టర్మ్ తీసుకుంటే దాని యొక్క వాల్యూ చూడండి సబ్ మల్టిపుల్స్ వస్తుంది. చూడండి, sin c plus sin d ఈక్వల్స్ టు 2 sin c plus d by 2 cos c minus d by 2. Next one, sin c minus sin d equals to 2 cos c plus d by 2 sin c minus d by 2. And next one, cos c plus cos d equals to 2 cos c plus d by 2 into cos c minus d by 2.
అదే విధంగా cos c మైనస్ cos d ఈక్వల్స్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా? ఇవి 8 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో అసలు ఎలా వచ్చింది అనేది నేను ఫస్ట్ చేసి చూపిస్తాను మీకు. sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈక్వల్స్ 2 sin a cos b ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈక్వల్స్ టు 2 sin a cos b. సో ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. చూడండి sin a ప్లస్ b అంటే ఫార్ములా ఎంత? sin a cos b ప్లస్ cos a sin b. అంతేనా? నెక్స్ట్ వన్ sin a మైనస్ b ఫార్ములా ఎంత? sin a cos b మైనస్ cos a sin b. అంతే కదా? ఇప్పుడు ప్లస్ cos a sin b మైనస్ cos a sin b క్యాన్సిల్ అవుతాయి. ఇంకేం మిగిలింది? sin a cos b ప్లస్ sin a cos b. Here sin a cos b plus sin a cos b ఎంత అవుద్ది? 2 sin a cos b. RHS వచ్చిందా? సో ఇవేంటంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్న ఫార్ములాసే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే మనము. సో నేను చెప్పిన 8 ఫార్ములాస్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. 8 ఫార్ములాస్ వస్తే ఒక ఎస్ఏ అనేది కవర్ అవుద్ది. ఓకేనా? నౌ సమ్ ఆఫ్ ది ఫార్ములాస్ ఇవి కూడా యూజ్ అవుతాయి. అంటే ముందుగా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఫార్ములాస్ అనేది చెప్పేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా ఉంటుంది చేయడానికి. చూడండి sin 18 degrees ఈక్వల్స్ టు cos 74 degrees అంటే మనము ఈ sin 18 degrees ని ఏమని రాసుకోవచ్చు? sin 90 మైనస్ 72 degrees అని రాసుకోవచ్చు కదా. 18 అంటే 72 మైనస్ 80 degrees. sin 90 మైనస్ θ అంటే cos θ అంటే cos 72 degrees. అంతే కదా? sin 80 degrees ఏమని రాసుకోవచ్చు? cos 72 degrees అని రాసుకోవచ్చు. దాని యొక్క వాల్యూ ఎంత? √5 మైనస్ 1/4. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి cos 36 degrees ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు? cos 90 మైనస్ 54 degrees అని రాసుకోవచ్చు కదా. సో అదేమవుద్ది? cos 90 మైనస్ θ sin θ అవుద్ది. అప్పుడు sin 54 degrees. అంతే కదా? ఇంకో cos 36 degrees ని sin 54 degrees అనుకోవచ్చు. దాని యొక్క వాల్యూ ఎంత? √5 ప్లస్ 1/4. √5 ప్లస్ 1/4. మనం ఇందాక చెప్పిన ఫార్ములాలో sin స్క్వేర్ a ఈక్వల్స్ టు నేను ఇందాక చెప్పాను ఒక ఫార్ములాస్ దాన్ని బట్టి tan వాల్యూ sin వాల్యూ cos వాల్యూ ఫైండ్ చేసాం కదా. సో అదే ఫార్ములాస్ వచ్చింది. ఇది కూడా ఏంటంటే sin స్క్వేర్ 2a ఈక్వల్స్ టు 1 మైనస్ cos 2a అని చెప్పాం అక్కడ. ఇక ఏ నా సైడ్ పంపిస్తే ఏమవుద్ది? మల్టిప్లికేషన్ టర్మ్ డినామినేటర్ లో వస్తుంది కాబట్టి sin స్క్వేర్ a ఈక్వల్స్ టు 1 మైనస్ cos 2a/2. దిస్ ఈస్ ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్న cos స్క్వేర్ 2a ఫార్ములా ఎంత? 1 ప్లస్ cos 2a కదా. సో ఈ సైడ్ మల్టిప్లికేషన్ టర్మ్ అటు సైడ్ డినామినేటర్ టర్మ్ అవుతుంది, డివైడెడ్ టర్మ్ అవుతుంది కాబట్టి సో cos స్క్వేర్ a ఈక్వల్స్ టు 1 ప్లస్ cos 2a/2. దిస్ ఈస్ ఓకేనా? ఇది ఫుల్ ఫార్ములాస్. అంటే ఫస్ట్ మనం ఫార్ములాస్ అనేది డిస్కస్ చేసుకుంటే సమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి చేయడానికి. సో చూడండి ఒకసారి ఇది ఈ క్లాస్ లో మనము మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి సమ్ ఆఫ్ ది ఫార్ములాస్ తెలుసుకున్నాం కదా. ఓకేనా? మన నెక్స్ట్ క్లాస్ లో ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి సమ్స్ అనేది చేద్దాము. మీకు ఈ రోజు చెప్పిన క్లాస్ లో కానీ మన ట్రిగ్నోమెట్రీ ఇప్పటికి 8 క్లాసెస్ చెప్పాము. ఇది 9th క్లాసు. ఈ 8 క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది కామెంట్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో. నా నెంబర్ ని మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినా సరే నాకు కామెంట్ రూపంలో తెలిసినా సరే మీ డౌట్ అనేది నేను క్లారిఫై చేయడం అయితే జరుగుద్ది. థ్యాంక్ యూ. మీరు మరిన్ని క్లాసెస్ ని చూడటానికి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ పేరు విక్కీ మ్యాథ్స్ క్లాసెస్ అండ్ నాలెడ్జ్ పేజ్. థ్యాంక్ యూ.